ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా ఏలూరు పట్టణంలో ఈరోజు మనం పురావస్తు శాఖ కార్యాలయాన్ని సందర్శిస్తున్నామండి. మ్యూజియంని ఆదిమానవుడి కాలం నాటి వస్తువులు సేకరణలో పురావస్తు శాఖ గత కొన్ని సంవత్సరాల నుంచి సేకరిస్తున్నారు ప్రభుత్వం. వీరు వేరే రాష్ట్రాల నుంచి, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని రాష్ట్రాల నుంచి, కొన్ని జిల్లాల నుంచి వస్తువులు సేకరణ చేశారు. వాటిలో ముఖ్యమైనవి ఇక్కడ అమర్చారు. ఎందుకంటే మనం గత ఆదిమానవుల నుంచి ఇప్పటి వరకు ఉన్న వస్తువులు విలువైనవి. అవి చరిత్రను చెబుతుంది, లేదా పరిపాలన చెబుతుంది. మనుషులు ఏ విధంగా నడవడిక, ఏ విధంగా వారు పరిపాలించారు అనేక వస్తువులు ఈ పురావస్తు శాఖ సేకరించారు. వాటిలోని అంతమనుకోకుండా, అవి కనుమరుగవుకోకుండా పురావస్తు శాఖ ఆ వస్తువులను భద్రపరిచి మ్యూజియంని ఏలూరులోని భద్రపరిచి కార్యాలయానికి మనం ఈరోజు అనేక విశేషాలు మనకు తెలిసినాయి. ఆ విషయాల్ని నూలెప్ తెలుగు టీవీ మీకు తెలియజేయాలి, చూపించాలని వీడియో చేస్తున్నాం. ఈ వీడియోని చివరి దాకా చూసి లైక్ కొట్టి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. అంటే మనకి రాజమార్గంలో అనేక రకమైన ఇవన్నీ కూడా నేను ఆ కాలంలో మనకి పనిముట్లు తీరు కదా అన్నింటినీ రాళ్ళతోనే వాళ్ళు తయారు చేసింది. ఈ రాళ్ళతోటే మాంసఖండాలని నరకటం కానీ చేసుకోవడం కానీ, లేకపోతే అనేక రకాల పొట్టలుగా వాడటం కానీ, పనిముట్లు అన్నిటికీ పనిముట్లు వాడడం కోసం రాళ్ళతోనే ఆయుధాలు తయారు చేసుకునేవారు.
అట్లాగే ఇంకా చిన్న చిన్న ఆయుధాలను కూడా అక్కడ రావడానికి తయారు చేశారు. అవన్నీ కూడా ఏంటంటే మనకి వేట కోసం ఉన్నాయి. ఆనాడు అట్లాగే రకరకాల ఆయుధాలకు ఉపయోగించిన వాడు కర్రలకు ఉపయోగించిన వేటకు ఉపయోగించిన వాడు అత్యంత పొందుగా తయారు చేసి ఉపయోగించేవారు. ఇవన్నీ కూడా మనకి 4000 సంవత్సరాల నుంచి మీకు 1,00,000 సంవత్సరాల ముందు వరకు ఉందంటే జీవుల పరిణామ క్రమం మనం చూడండి. ఆది మానవ కాలం నుంచి కూడా మనకు ఉన్నవన్నీ కూడా దొరికే ప్రధానంగా మనకు దొరికిన వాటిలో ఇంకా అక్కడ మనకి లభ్యమైన కొన్ని అవన్నీ కూడా రుద్రమకోట. మనకి ఇక్కడ ఈ ముంపు ప్రాంతాల్లో భాగంగా రుద్రమకోట మనకి తవ్వకాలు చేసినప్పుడు ఈ ఆది మానవులకు సంబంధించిన అనేక సమాధులు అక్కడ బయటపడ్డాయి. ఆ సమాధులన్నీ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా సమాధుల్లో వాళ్ళు నిక్షిప్తం చేశారు. వాళ్ళు చనిపోయినప్పుడు మృతదేహాలతో పాటు ఆ వ్యక్తికి ఏవైతే ఇష్టం ఉంటాయో ఆ వ్యక్తికి సంబంధించిన బొమ్మలు అవన్నీ కూడా చక్కగా మట్టితో తయారు చేసినవి, అవన్నీ కూడా నిక్షిప్తం చేసినవన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే మృతదేహాల మీద పెద్ద పెద్ద బండలు పరిచేవారు. చాలా మంది ఏమనుకునేవారంటే ఈ దయ్యాల భూతాల పైకి రాకుండా కింద నుంచి పైకి రాకుండా ఉండడం కోసం అట్లా బండలు పరిచారు. వాస్తవానికి ఏంటంటే మృతదేహాలని భద్రంగా ఉంచడం కోసం. ఎందుకంటే క్రూరముగా వచ్చి వాటిని తవ్వుకుని ఆ అడుగున మృతదేహాలను ఏమైనా 5 అడుగులు 10 అడుగుల వరకు కూడా తగిలిసిపోయే మృగాలు ఉంటాయి. మృతదేహానికి రక్షణ ఉండదు కాబట్టి ఉండాలని పెద్ద పెద్ద బండలు పరిచి వాటిని ఒక ఆచ్ఛాదనం కూడా వాటికి ఏర్పాటు చేసి వాటిని అన్నింటి పెట్టి వాటితో పాటు ఏం చేశారు, వాళ్ళకి ఇష్టమైన కూడా బొమ్మలు ఇక్కడికి చూస్తే కనబడుతుంటాయి. చాలా చిన్న చిన్న టాయ్స్ అన్నమాట. చిన్న చిన్న పిల్లలు మనకు అలాగే ఎక్కువ ఉండదు. అక్కడ ఈ తవ్వకాల్లోనే మనకి రుద్రంకోట తవ్వకాల్లోనే అనేక రకాల వస్తువులు మనకి లభ్యమైనవి. ఆ చిన్న చిన్న కుండలే కాకుండా ఆ చిన్న చిన్న బొమ్మలు, తాబేళ్ల బొమ్మలు, కుందేళ్ల బొమ్మలు, అలాగే వాడు వాడిన వస్తువులు, ఆ వస్తువులకు సంబంధించిన బొమ్మలు ఇవన్నీ కూడా, అలాగే పూసలు, మీకు అలాగే ఇనుప పనిముట్టు తర్వాత మనకి ఇనుముతో చేసిన పనిముట్లు కూడా కొన్ని ఉపయోగించారు. తర్వాత అవన్నీ కూడా మనకి అక్కడ లభ్యమైనవి. ఆ మట్టి కూడా ఆ తవ్వకాలు కూడా తవ్వకాలు ఇనుముతో అంటారు. అవి మనకి కూడా ఈ మెగాలిథిక్ బరియల్ సైట్స్ మనకి ఇక్కడ మోడల్ కూడా ఒకటి తెప్పించాలని ఒక ఐడియా ఉంది, కానీ బట్ సాధ్యం కాలేదు. అది కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది. దాంట్లో మాత్రమే ఈ కుండలన్నీ కూడా అక్కడే మనకి లభ్యమైంది. ఈ బొమ్మలన్నీ కూడా అక్కడే లభ్యమైంది. ఇవన్నీ కూడా వాళ్ళకి ఇష్టమైనవన్నీ కూడా రకరకాల బొమ్మలు పెట్టి వాళ్ళు చిత్తం చేశారు. వాటి మనం తీసినప్పుడు మనకి ఆ తవ్వకాలు ఇవన్నీ కూడా లభ్యమైనవి. సస్యాలు అందరూ ఉపయోగపడింది. వెంకటేష్ గారి టెర్రకోట ఫిగరెన్స్ కూడా మనకి లభ్యమైంది. ఇదిగో మనకి రుద్రమకోటకు సంబంధించి సమాధులు ఈ రకంగా ఉంటాయి. ఇట్లాంటి దాదాపు కొన్ని వందల సమాధులు అక్కడ మనకు లభ్యమైనవి. ఈ రాళ్ళని మనం తీసి వాటిని ఉపయోగించడానికి చేసినప్పుడు చాలా మటుకు దొరికినాయి. ఆ పూసల్లో చూస్తే దారం కూడా ఉంది. అంటే బిఫోర్ కామనేర టైంలోనే పూసల్లో కూడా దారం ఉంది. అంటే ఆది మాసం కాలం నాటికి వాటి దారాన్ని చీరపైకి సంబంధించిన అంశాలు కూడా తీసుకొచ్చే ఉన్నాయని. సో దానికి సంబంధించిన అంశాలకి కాకపోతే మనకి ఇంకా చాలా రకరకాల ప్రాంతాల నుంచి, ఇక్కడ తాడుబాయి నుంచి, అట్లాగే కర్నూలు నుంచి, రాజమహేంద్రవరం నుంచి, అట్లాగే ఇంకా వేరియస్ ప్రాంతాలలో ఉన్న మ్యూజియంలో మనకి ఏంటంటే ఆ రోజుల్లో మనకి ఇక్కడ మ్యూజియం లేదు. మనకి మ్యూజియం లేక పురావస్తు ప్రదర్శనశాల లేకపోవడంతో ఏమైందంటే ఇక్కడ లభ్యమైనవన్నీ కూడా చెన్నైకి, అలాగే ఇక్కడ లభ్యమైనవన్నీ మైసూర్కి, హైదరాబాద్కి ఇలా తరలించేశారు అప్పట్లో. దాంట్లో భాగంగా ఇప్పుడు మనకి వసంత వాళ్ళలో మనకి అద్భుతమైన శాసనం, 2వ మాధవరం శాసనం ఆ శాసనం మైసూరు వెళ్ళిపోయాయి. అట్లా చాలా మనకి అప్పుడు రాష్ట్రం చెన్నై కింద ఉంది కదా ఆంధ్ర రాష్ట్రం, అందుకు చెన్నై మ్యూజియంలో కొన్ని ఉన్నాయి. ఇట్లా మనం వాటిని తెచ్చుకోవడానికి ఏంటంటే ప్రక్రియలు సరిగ్గా ప్రభుత్వాలు అమలు చేయలే. కారణం ఏంటంటే ఏదైనా ఒక రాష్ట్రం విడిపోయినప్పుడు అంటే 2 కమిటీలు ఏర్పడి ఆస్తులను పంచుకోవడం ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియలో భాగంగా మనకి సంబంధించిన వస్తువులు మనం తెచ్చుకోవాలి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఎప్పుడు అన్యాయం జరుగుతుంది ఆంధ్రులకు ఎప్పుడు అన్యాయం జరుగుతుంది. చెన్నై నుంచి విడిపోయాక కూడా అప్పుడు సంబంధించిన ఆస్తులు కూడా మనకు సక్రమంగా రాలేదు. మనకు సంబంధించిన చారిత్రక సంపద రాల. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కూడా మనకి డివైడ్ అయిపోయాక కూడా మన పరిస్థితి ఏంటంటే ఈ రోజున అక్కడ నిజాం మ్యూజియంలో ఉన్నావు కానీ, తెలంగాణలో ఉన్నావు కానీ చాలా సంబంధించిన అంశాలన్నీ కూడా 2 కమిటీలు కూర్చోాల. 2 కమిటీలు వేశారు. ఆ కమిటీలు ఇప్పుడు వరకు కూర్చునే వల్ల 10 ఏళ్ళు అయిపోతారు. మరి ఇంకా ఎప్పుడు కూర్చుంటారు, ఎప్పుడు డిసైడ్ చేస్తారు, మన వస్తువులు మనకి ఎప్పుడు ఇస్తారంటే ప్రశ్నార్థం. సరే ఈ లోపల ఏంటంటే అట్లీస్ట్ ఈ జిల్లా నుంచి మిగిలిన జిల్లాలకి, మిగిలిన ప్రాంతాలకు వెళ్ళి వాటిని మనం తెచ్చుకోవాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి కలిదిండి గ్రామం, మన కృష్ణా జిల్లా కలిదిండి
అమూల్యమైన చారిత్రక సంపదలన్నింటిలో అనేక ప్రాంతాల నుంచి మనం ఇక్కడికి తీసుకురావడం జరిగింది. అనేక మందికి మొదలందరికీ కూడా చేంజ్ చేయడం కోసం ఇప్పుడు చాలా కష్టపడి ఇంట్లో ఉన్న డైరెక్టర్ సిబ్బంది అందరూ కూడా చాలా కష్టపడి అనేక ప్రాంతాన్ని దాంట్లో వాక్పేటి సెకండ్ సెంచరీ దాయకాలు మనకి అకాడమిక్ గ్రామంలో మొదట్లో ఆ గ్రామంలో ఉండేది. అక్కడి నుంచి మనం దీన్ని ఇక్కడికి షిఫ్ట్ చేసాం. ఏంటంటే బుద్ధిస్ట్ కుటుంబానికి సంబంధించిన ఒక నాయకత్వం వాళ్ళ అద్భుతమైన డిజైన్లతో అభివృద్ధి చేసి దాదాపు 2,000 సంవత్సరాల క్రితం నిర్మాణమైన ఆ రోజు ఆర్కిటెక్చరల్ ఇంపార్టెన్స్ అద్భుతమైంది. ఏంటంటే మనకి ఆయకట్టు బస్సులు అక్కడే మనకి వర్తూరు గ్రామంలో లభ్యమైంది. వాస్తవానికి అది కూడా వర్తూరు గ్రామంలోనే లభ్యమైంది. అయితే ఏంటంటే వర్తూరు గ్రామం నుంచి చెనకడి గ్రామం తీసుకుని అక్కడ చేయడం పెట్టడం జరిగింది. దాదాపు 40 సంవత్సరాలు 1940 నుంచి కూడా అక్కడే ఉంది. అయితే మనం ఏంటంటే ఇక్కడ మన చింతలు చూడడానికి అవకాశం ఉంది. గ్రామంలో ఉంటే అది నిరుపయోగంగా ఉంటుంది. అక్కడ వాళ్ళకి పట్టణం చేస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకురావడం జరిగింది. దాంట్లో మనం ఇప్పుడు మనకి అసలు మన ముందు వెళ్ళేది వర్తూరు గ్రామానికి ఉన్నాయి. వర్తూరు గ్రామానికి సుమారుగా 2,000 సంవత్సరాల జాగ్రత్తగా వైపు ఉందని మనం లోపడింది. ఎందుకంటే అక్కడ బుద్ధిస్టుకి సంబంధించిన అనేక స్తూపాలు కూడా ఉన్నాయని, తర్వాత హ్యాబిటేషన్ సైడ్ వచ్చేసాక అవన్నీ కూడా కనుమరుగైపోయినాయి. అయితే ఏంటంటే అక్కడ వాళ్ళకి తెలుగు తవరాల్లో ఇతర తవరాలు లభ్యమైన ఐకార్యులకి అద్భుతమైన ఐకార్యులకి అక్కడ బౌద్ధ స్తూపం ఉండేది అనడానికి ఆధారంగా కూడా వాళ్ళకి ఒక ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది. బ్రాహ్మణులు ఒక ఇన్స్టిట్యూషన్ మనకి ఇక్కడ అలాగే పద్మదళాలతో కూడిన అద్భుతమైన డిజైనింగ్స్ ఆ డిజైనింగ్స్ కూడా అక్కడ చేశారు. అక్కడ మిగతా కింద మండప స్తంభాలు బయట పాడే అక్కడ శివాలయం మంచి వారు జాగ్రత్త పరిచి అప్పటిదాకా ఉంటే చిత్రం
ఇక్కడ స్కాన్ చేసినప్పుడు నన్ను వీడియో తీయి అక్కడి నుంచి మొబైల్ మౌర్యులు మొదలుకొని శాతవాహనులు, శాలంకాయలు, విష్ణుకుండినులు, వేంగి చాళుక్యులు, కాకతీయులు, రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర రాజ్యాధీశుల వరకు ఎన్నో రాజవంశాలు పరిపాలించిన భూమి కళలకు నిలయంగా విరాజిల్లిన ఈ ప్రాంతం బ్రిటిష్ పాలనలో ఉన్న ఏమన్నా మంచి
రాష్ట్ర పురావస్తు శాఖకి కేటాయించిన 5,00,00,000 రూపాయల పేరుతో అద్భుతమైన పురావస్తులను ప్రదర్శనశాలని నిర్మాణం చేయడం జరిగింది. ఈ ప్రదర్శనశాలలో అంతర్జాతీయ స్థాయిలో మనం టెక్నాలజీని ఉపయోగించి భావితరాలందరికీ కూడా మార్గదర్శకంగా ఉండే విధంగా ఇక్కడ అన్ని రకాల ప్రాంతాలని కూడా సందర్శించి అన్ని రకాల ప్రాంతాల్లో లభ్యమైన వాటిని కూడా ప్రాచీన సంపదలన్నింటినీ కూడా ఈ మ్యూజియానికి తీసుకురావడం జరిగింది. మనకి మొదటి నుంచి కూడా ఇక్కడ ఏంటంటే ఆంధ్రులకి చాలా అన్యాయం జరుగుతూనే ఉంది. మనకి చెన్నై నుంచి విడిపోయినప్పుడు కూడా మనకి సంబంధించిన అనేక రకాల ప్రాచీన సంపదలను మనం అక్కడ ఉన్న మ్యూజియంలు చెన్నై నుంచి కానీ మైసూర్ నుంచి కానీ ఆ ప్రాంతాల నుంచి మనకి మ్యూజియంస్ నుంచి అక్కడి నుంచి మ్యూజియంస్ నుంచి రావాల్సిన ఏవి కూడా పూర్తిగా రాలేదు. అదేవిధంగా మనకి ఇప్పుడు రాష్ట్రం విడిపోయాక కూడా కమిటీలు అయితే 2 కమిటీలు వేశారు, కానీ సంపదల్ని బైఫర్కేట్ చేయడంలో భాగంగా మనకి రావాల్సిన సంపద 10 ఏళ్ళైనా కానీ చాలా రావాల్సినవన్నీ కూడా మనకి రాలేదు. సో ఇక్కడ దొరికిన లభ్యమైనవన్నీ కూడా పూర్వం అనేక ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాటిని అన్నింటినీ కూడా మనం తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇతర రాష్ట్రాల కింద అయిపోయిన వాటిని తెచ్చుకోవడం కొంత సౌలభ్యం కష్టతరంగా ఉంది. కాబట్టి పాలకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు చాలా కష్టం, దాని మీద శ్రమ తీసుకుని దాని విషయంలో శ్రద్ధ తీసుకుంటే తప్ప కానీ వాటిని మనం తీసుకొచ్చి పరిరక్షించుకోవడం సాధ్యం కాని విషయంగా ఉంది. మరి ఈ నేపథ్యంలో ఏంటంటే మనం ఒక అద్భుతమైన మ్యూజియాన్ని ఏలూరు నగరంలో మనం నిర్మాణం చేసుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా మొదట 1 కోటి రూపాయలు ఫండ్ పురావస్తు శాఖ ఫండ్స్ రిలీజ్ అయినాయి. తర్వాత కమిషనర్ వాణిమోహన్ గారి సారథ్యంలో 2.5 కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్, 1.5 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ మార్జిన్లతో ఒక 4 కోట్లు, మొత్తం 5 కోట్ల రూపాయలతో బ్రహ్మాండ మ్యూజియాన్ని ఇక్కడ నిర్మాణం చేసిన అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక నైపుణ్యం అంతా కూడా దీంట్లో ఉంది. మనకి ఇక్ష్వాకుల పీరియడ్ నుంచి అంటే 2వ శతాబ్దం నుంచి తర్వాత వేంగి చాళుక్యులు, విష్ణుకుండినులు, వేంగి చాళుక్యులు, కాకతీయులు, రెడ్డిరాజులు, గజపతులు, విజయనగర రాజులు వీళ్ళందరి పరిపాలనలో కాలంలోకి సంబంధించిన అనేక రకాల అమూల్యమైన వస్తువులన్నింటినీ కూడా మనం ఆ కాలంలో వాళ్ళు వాడిన వస్తువులన్నింటినీ కూడా మనం సేకరించడం, అనేక మ్యూజియంలలో మనకు సంబంధించిన అంశాలను కూడా సేకరించడం, వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ ప్రదర్శించడం. దీంట్లో భాగంగా ఇవే కాకుండా ఏంటంటే మనకి కామన్ ఎరాకు మనకి 10,000 సంవత్సరాల నుంచి 1,00,000 సంవత్సరాలకు ముందు మనకి ఆది మానవుడి కాలం నాటి లభ్యమైన, ఫర్ ఎగ్జాంపుల్ మనకు చూస్తే ఇక్కడ మన జిల్లాలో రుద్రమకోట, ఈ రుద్రమకోట ప్రాంతంలో మనకి లభ్యమైన అనేక రకాల ప్రాచీన సంపదలు, ముఖ్యంగా ప్రధానంగా చెప్పాలంటే ఆది మానవుడి కాలం నాటి సమాధులన్నింటినీ కూడా మనం ముంపు గురయ్యే నేపథ్యంలో వాటి తవ్వకాలు అవి కూడా రాష్ట్ర పురావస్తు శాఖ చేసినప్పుడు వాటిలో అనేకం లభ్యమైనవి. వాటిని అన్నింటినీ కూడా ఆ కాలంలో ఆది మానవులు వాడిన రాతి పనిముట్లు, అలాగే వాళ్ళు ఆయుధాలకు వాడిన రాతి షార్ప్ వెపన్స్ కి వాడిన రాళ్ళు ప్రత్యేకంగా, అలాగే సమాధుల్లో మృతదేహాలకి వాళ్ళ అభిష్టానికి మెరుగుగా బొమ్మల్ని, చిన్న చిన్న బొమ్మలని, తాబేళ్ళని, ఇలాంటి స్టింజేళ్ళని, ఇలాంటి మట్టితో తయారు చేసిన బొమ్మల్ని, కుండల్ని, వీటన్నిటిని కూడా పెట్టి వాళ్ళు సమాధులు చేసి పెద్ద పెద్ద రాళ్ళు పెట్టేవారు. ఈ మృతదేహాలు వీటిని ఏ జంతువులు కూడా తీసుకోవడానికి లేకుండా బలమైన రాళ్ళు ఏర్పాటు చేసి ఆచ్ఛాదం కూడా ఏర్పాటు చేసి అవన్నీ కూడా కొన్ని తవ్వకాలు చేయడం, దాంట్లో భాగంగా మనం వాటిని కూడా ఇక్కడికి మనం తరలించడం జరిగింది. ఉదాహరణ మన కమిషనర్ గారి ఆధ్వర్యంలో డిప్యూటీ డైరెక్టర్స్, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్స్, ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు రామసుబ్బారెడ్డి గారు, మన అసిస్టెంట్ డైరెక్టర్ తిమ్మారెడ్డి గారు, తిమ్మరాజు గారు, అలాగే టెక్నికల్ అసిస్టెంట్స్ అందరూ కూడా వీళ్ళు అన్ని ప్రాంతాల్లో వెళ్ళి మనకు ఆలయాల్లో లభ్యమైన కొన్ని, తర్వాత ఇతర ప్రాచీనమైన ప్రదేశాల్లో లభ్యమైన వాటిని తీసుకురావడం. ఇంట్లో భాగంగా వట్లూరు గ్రామానికి 2,000 సంవత్సరాల చారిత్రక యుగం అనేది దృష్టాంతం, దీని యొక్క నేపథ్యం ఉందనేది ద్రౌపది నేపథ్యంలో అక్కడ బౌద్ధ స్తూపం, అక్కడ ఉన్న ఆయక పిల్లర్స్ కూడా చాలా లభ్యమైన వాటిని అన్నింటినీ కూడా తీసుకురావడం జరిగింది. అద్భుతమైన పద్మదళాలతో కూడిన లైమ్ స్టోన్ తో కూడిన ఈ ఆయక పిల్లర్స్ వీటన్నింటినీ కూడా ఇక్కడ మనం వట్లూరు గ్రామం చాలా భద్రంగా జాగ్రత్తగా తరలించి తీసుకురావడం జరిగింది. అట్లాగే అనేక రకాల తామ్ర శాసనాలు, చాళుక్యన్ సేరాకు సంబంధించినవి, విజయనగర చక్రవర్తికి సంబంధించిన తామ్ర శాసనాలు, అలాగే ఇతర ఇన్స్క్రిప్షన్స్, హీరో స్టోన్స్, ఇంకా రకరకాల శిల్పాలు, అలాగే మనకి న్యాయస్థానాల్లో మనకి దొంగతనాలు అవి జరిగినప్పుడు ఆలయాల్లో లభ్యమైన న్యాయస్థానాల్లో తీర్పులు వచ్చాక అపరిష్కృతంగా ఉండి అన్క్లెయిమ్డ్ గా ఉన్న విగ్రహాలన్నింటినీ కూడా న్యాయస్థానాలు రాష్ట్ర పురావస్తు శాఖ ఇచ్చిన మనకి అద్భుతమైనవి. విజయనగర కాలం నాటి శ్రీ మహావిష్ణువు, ఆళ్వానికి సంబంధించినవి, గోదాదేవికి సంబంధించిన కొన్ని విగ్రహాలు కూడా మనకి ఇక్కడ లభ్యమవడం జరిగింది.
వాటిని కూడా మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. ఇలాంటివి చాలా చారిత్రకపరమైనవి, ముఖ్యంగా ప్రధానంగా విజయనగర పీరియడ్కి సంబంధించిన చాలా లభ్యమైనవి. అవన్నింటినీ కూడా ఇక్కడ మనం ప్రజలకి ప్రదర్శన కోసం ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాగే జమీందారుల కాలం నాటివి, అలాగే నైజాం కాలంలో వాడిన పాత్రలు కానీ, నైజాం కాలంలో వాడిన ఆయుధాలు కానీ, ఇవన్నింటినీ కూడా, అట్లాగే మనకి ఒక గోల్డ్ లెటర్స్ తో కూడిన ఖురాన్ కూడా ఒకటి మనకి లభ్యమైంది. అది కూడా మనం ఇక్కడ ప్రదర్శనశాలలో ఉంచడం జరిగింది. ఇవన్నీ కూడా ఏంటంటే భావి తరాలకు ఆనాటి చరిత్రను తెలియజెప్పాలని ఒక గొప్ప ఆశయంతో చేస్తున్న పనిని. అలాగే మనకి ఇక్కడ ఏలూరు దక్షిణ వీధిలో కూడా బ్రిటిష్ వాళ్ళ సమాధులు కూడా ఐడెంటిఫై అయినాయి. అక్కడ కూడా చిన్న మ్యూజియం ఒకటి కన్స్ట్రక్షన్ చేశాము. ఆ బ్రిటిష్ వాళ్ళ సమాధులను కూడా మనకి వెలికి తీసే ఏర్పాటు చేసి వాటిని కూడా పరీక్షించవలసిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే పాలకులుగా ఎవరు వచ్చినా సరే ఈ చరిత్ర పట్ల ఈ యొక్క భావితరాలకు అందించే నేపథ్యంలో వీటికి సమృద్ధిగా నిధులు కేటాయించడం, వీటి అభివృద్ధికి కృషి చేయడం జరగాలి. అలాగే చరిత్ర అధ్యయనం చేసే వాళ్ళకు కూడా మంచి ప్రోత్సాహం చేయవలసిన అవసరం ఉంది. ఈరోజు చూస్తే బిఏ హిస్టరీ కానీ, ఎంఏ హిస్టరీ కానీ చదువుకునే వాళ్ళు తగ్గిపోతున్నారు. ఫ్యాకల్టీస్ ఉంటుందా కోర్సులు కూడా క్లోజ్ చేసేస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అటువంటి పరిస్థితులు కాకుండా, ఎందుకంటే పాజిటివ్, ప్రజెంట్, ఫ్యూచర్, పాజిటివ్ ప్రజెంట్ లేకపోతే ఫ్యూచర్ అనేది లేదు. ఇది అర్థం కావాల్సిన అవసరం ఉంది, సమాజానికి తెలియజేయాలి. ఎందుకంటే ఉరుకులు పరుగుల ప్రపంచంలో చరిత్రని మనం లెక్క చేయని నేపథ్యం ఎక్కువగా అవుతోంది. అటువంటి నేపథ్యంలో ఇక్కడ గొప్ప గొప్ప హిస్టారియన్స్, ఇంకో కార్తికేయ శర్మ గారు, అలాగే మనకి మల్లంపల్లి సోమశేఖర్ శర్మ గారు, పుచ్చా పరబ్రహ్మ శాస్త్రి గారు, అటువంటి గొప్ప గొప్ప ఆర్కియాలజిస్టులు వాళ్ళు ఎంతో వాళ్ళ జీవితాలను త్యాగం చేసి ఎన్నో రకాల విషయాలన్నింటినీ వెలికి తీసి వాళ్ళు ఈ పురాతత్వకు సంబంధించిన వాటిని అన్నింటినీ, తవ్వకాలు లభ్యమైన వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ ఈ రోజున ఎంత చరిత్ర ఈ రోజున సమాజానికి తెలుస్తుందంటే వాళ్ళు చేసిన కృషి. అటువంటి మహనీయుల్ని కూడా ఈ రోజున జాతి మర్చిపోతున్న నేపథ్యం, వాళ్ళందరికీ కూడా పద్మభూషణ్ లాంటి పురస్కారాలని అవి వాళ్ళ యొక్క కృషితో కంపేర్ చేసుకుంటే ఇవన్నీ స్వల్పమైనవి అవ్వచ్చు, కానీ బట్ ఖచ్చితంగా వాళ్ళ యొక్క సేవలను కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. అట్లాగే మనకి తొలి మనకి అసలు శాసనాలని మొట్టమొదటిసారిగా బెగంజీ దొరికి సపోర్ట్ గా ఉండి పనిచేసిన కావలి బొర్రయ్య, ఆయన 18వ శతాబ్దానికి సంబంధించిన వాడు. ఆయన యొక్క క్షణ చరిత్రని కూడా సమాజంలో తీసుకువెళ్లవలసిన అవసరం ఉంది. ఆయన పేరు మీద మ్యూజియం కూడా పెట్టాలని చెప్పి కావలి బొర్రయ్య గారి పేరు మీద ఆయన 27 సంవత్సరాల వయసులోనే కాలం చేశాడు. అనేక శాసనాలు, కొన్ని వేల శాసనాలన్నింటినీ కూడా ఆయన పఠించి శాసనాల యొక్క వైభవాన్ని తెలియజేసి మెకంజీ ద్వారా కైఫియత్తులు రాయడానికి కూడా అనేక రకాల దోహదపడిన మహా వ్యక్తి ఆయన కావలి బొర్రయ్య గారు, ఏలూరు వాసి. ఆయన పేరు కూడా మ్యూజియం పెట్టాలి కూడా మనం సూచన చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడం, ఈ మహనీయుల యొక్క జయంతులు అవి చేయడం, దీని ఒక హిస్టారికల్ గానే ఒక మంచి కల్చరల్ సెంటర్ గా కూడా దీన్ని తీర్చిదిద్దాలనే ఒక మంచి ఆశయం, సదాశయం, ఆకాంక్ష కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో మనకి అన్ని రకాలుగా కూడా పరిపూర్ణం అయిపోయింది. 2 సంవత్సరాల క్రితం అయిపోయింది, రెడీగా ఉన్నా కానీ కొన్ని సాంకేతిక పరమైన కారణాలు, కొన్ని కారణాలు, ఇబ్బందుల వల్ల మ్యూజియం ప్రారంభోత్సవానికి నోచుకోవడానికి జరగలేదు. అట్లాగే ఇప్పుడు ఈ మ్యూజియంలో కూడా లేటెస్ట్ సాంకేతిక పరిజ్ఞానంతో క్యూఆర్ కోడ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం, ఆ క్యూఆర్ కోడ్ ద్వారా అసలు వాటికి సంబంధించిన సమస్తమైన చరిత్ర కూడా మనకి మన సెల్ ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే తెలుస్తుంది. ఆ రకంగా కూడా అన్ని రూపొందించడం జరిగింది. ఇంకా చాలా చాలా అభివృద్ధి పథంలో దీన్ని తీసుకుని వెళ్ళి ఇంకా చాలా గొప్పగా దీన్ని తీసుకురావాలి. ముఖ్యంగా మనం ఏం చెప్తున్నామంటే, మన అభిప్రాయంలో కూడా స్థానికంగా ఉన్న పాలకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ పూర్తిగా సహకారం అందించాలి.